హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చేసింది కదండి. ఎండాకాలం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పాపడాలు, వడియాలు. సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవడానికి ఒకేసారి చేసి పెట్టుకుంటాం కదా. అలాంటి వాళ్ళ కోసం బియ్యంతో చేసుకునే రెండు రకాల వడియాలు, పాపడాలు చూపిస్తున్నానండి. ఇక్కడ ముందుగా బియ్యంతో చేసుకునే వడియాలు చూపిస్తున్నానండి. కేజీ రేషన్ బియ్యంకి కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపించే పద్ధతిలో చేశారంటే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా అవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా నేను ఇక్కడ 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యంతో అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇది 1 కేజీ ఉంటుందన్నమాట. దీంతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా కేజీది ఉంటే దాంతో మెజర్ చేసుకోండి. ఈ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కుంటేనే మనకు వడియాలు అనేది తెల్లగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక 5 సార్లు అయినా కడుక్కోవాలండి. డస్ట్ బాగా పోయే వరకు కలుపుకుంటూ కడిగేసుకోవాలి ఇలా. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్నాక 4-5 సార్లు కడుక్కున్నాక మళ్ళీ నెక్స్ట్ వీటిలోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ బియ్యం మునిగే వరకు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసుకోవాలి. ఎక్కువ ప్రాసెస్ ఉండదండి. నైట్కి నానబెట్టేసుకొని పొద్దున వడియాలు పెట్టేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలోకి ఒక పావు కప్ అన్ని సగ్గుబియ్యం తీసుకోవాలి. 1 కేజీ రైస్కి ఒక పావు కప్పు సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయండి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని దీన్ని కూడా సేమ్ ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మీరు కావాలంటే రైస్లో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. దానికంటే కూడా ఇలా సపరేట్గా వేసుకుంటే బెటర్ అన్నట్లు ఈ విధంగా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే అలా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి. ఇలా నానిన బియ్యంని కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా, కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలి. నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఇవి 2 రెడీగా అయిపోయాయి కదా. నెక్స్ట్ వాటిలోకి మనము వాటర్ని పెట్టుకోవాలి. ఏ దాంతో అయితే బియ్యం తీసుకున్నామో, కేజీ రైస్ తీసుకున్నాం కదా, దీంతో మేమైతే తెలంగాణలో దీన్ని సేరు అంటామండి. 1 కేజీ తీసుకున్నాం కాబట్టి 3 సేర్లన్నర నీళ్లు పోసుకోవాలన్నమాట. 3.5 అనమాట. కరెక్ట్గా తీసుకోవాలి. నేను ఇందులోకి 3 తీసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ ఏమో పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవడానికి కావాలి కదా కొంచెం వాటరు. సో అందుకని 3 దీంట్లో పోసుకొని హాఫ్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. వాటర్ అనేది మరగాలి కాబట్టి దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యంని కూడా ఒకసారి కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న బియ్యంని ఇప్పుడు డైరెక్ట్గా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. దాంట్లో ఎంతవరకు పడుతుందో అంతే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం కొంచెం వేసుకుంటేనే ఫాస్ట్గా అవుతుంది. నేను ఇక్కడ చూడండి ఇంత వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, మీరు కావాలంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేస్తున్నానండి. అన్నీ ఒకేసారి పట్టించేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ సేర్ పక్కన పెట్టుకున్నాం కదా వాటరు, దాంట్లోంచి కొంచెం కొంచెం పోసుకోవాలి. దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయొద్దండి. కొంచెం రవ్వలాగా ఉండాలన్నమాట, లైట్గా. చూడండి, మీకు వీడియోలో చూస్తే తెలిసిపోతుంది కదా, ఈ విధంగా రవ్వలాగా ఉండాలి లైట్గా. అలా అయితేనే మనకు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి. దాంట్లోకి వాటర్ కొంచెం పోసుకోవాలి, మరి ఎక్కువ పోయొద్దు. వాటర్ కొంచెం పోసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ మనం వాటర్ని చూడాలి. వాటర్ మరగడానికి వచ్చాయా లేదా చూద్దాము. లేదండి, ఇంకా వాటర్ మరగడానికి రాలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి వాటర్ మరిగే వరకు చూడాలి. చూడండి, ఇప్పుడు వాటర్ మరగడానికి వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం వడియాలకు సరిపడా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మీరు కావాలంటే లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా టేస్ట్. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నాయి కాబట్టి దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. దీనికి మాత్రం 2 ఉండాలండి. ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేసుకోవాలి. లేదంటే బియ్యంది కదా, ఉండలు కట్టేస్తుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక కూడా మనము కలుపుతూనే ఉడికించుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే అది ఉండలు కట్టేస్తుంది, అడుగుకు పట్టేస్తుంది. కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే చేసుకోండి ఇది. అలా అయితే మనకు అడుగు మాడకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. అస్సలు పక్కన కూడా వెళ్ళొద్దు, దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేను ఈ విధంగా కలపగానే లైట్గా ఉన్నాయి, కాకపోతే అవి పర్వాలేదండి, మనం చేయితో ఒత్తుకుంటూ పెట్టేసుకోవచ్చు. ఉండలు అనేది కట్టకుండా చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను.
జీలకర్ర కావాలంటే ముందే వేసుకోవచ్చు, కానీ జీలకర్ర ముందు వేస్తే మనకు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుందండి. సో అందుకని ఇలా లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటుంది. ఇలా జీలకర్ర వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అయినా కూడా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, వెంటనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా దగ్గర పడినట్టే ఉంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కింది నుంచి బాగా కలిపేసుకోవాలి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. మనం ఇలా కింది నుంచి కలుపుకోవడం వల్ల కలపడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇద్దరు ఉంటే ఒకరు పట్టుకుంటే ఒకరు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందేమో ఒకసారి మీరు ఇలా చూసుకోండి. రవ్వలాగా ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉడికిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. వేడిగానే పెట్టొద్దండి, కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. చల్లారినాక డైరెక్ట్ పెట్టేసుకోవడమే. చూడండి ఈ విధంగా కొద్దిగా చల్లారింది నేను ఇక్కడ బేసన్లోకి తీసుకున్నాను. నేను ఇక్కడ వడియాలు పెట్టడానికి మురుకుల మిషన్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. దాంట్లోని ఒకటే హోల్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకోవాలన్నమాట. ఇలా మిషన్కి ఫిట్ చేసుకున్నాక నెక్స్ట్ మనము చేతికి కొంచెంగా వాటర్ అద్దుకుంటూ పెట్టుకోవాలి. మిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి, లేదంటే సైడ్ నుంచి వచ్చేస్తుంది పిండి. కాబట్టి కరెక్ట్గా పెట్టుకున్నాక ఇలా చెయ్యిని కొంచెం తడి చేసుకుంటే మనకు పిండి అనేది చెయ్యికి ఎక్కువ అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టేసుకుంటూ ఒత్తేసుకోవడమే, చాలా ఈజీ అండి. మీ దగ్గర ఒకవేళ ఇది కనుక లేదనుకోండి పాల కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ ఏవైనా ఉంటాయి కదా, వాటితో కూడా చిన్న హోల్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ అట్లా పెట్టుకోవడము. చూడండి డైరెక్ట్గా ఇలా కవర్ పైన పెట్టేసుకోవడమే. మనకు చిన్న సైజులో కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకోవడం అయితే చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇప్పుడు మొత్తం పెట్టాక చూపిస్తాను మీకు అన్నీ. 1 కేజీకి ఎంత అవుతాయి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, సో అందుకోసం మొత్తం అయ్యాక చూపిస్తాను. చూడండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాను. నాకు కవర్కి కంప్లీట్గా అయిపోయాయి. ఈ విధంగా పెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో ఒక రోజంతా పెట్టేసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ పెట్టాము, ఈవినింగ్ వరకే ఆల్మోస్ట్ ఎండిపోయాయి. ఈజీగా వచ్చేస్తాయి. కవర్ నుంచి కూడా మనకు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీటిని ఇప్పుడు ఒక బేసన్లోకి తీసేసుకోవడమే. నేను నెక్స్ట్ డే కూడా పెట్టానండి, 2 డేస్ పెట్టాను. 2 డేస్ పెట్టడం వల్ల ఎండ బాగా తగిలి బాగా ఎండిపోతాయి కదా, అప్పుడు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో పెట్టుకోవచ్చు. 1 ఇయర్ పాటు ఉండాలి అంటే ఆ మాత్రం ఎండకు ఉండాలండి. నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇవి ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్లో ఉండాలండి. లైట్ హీట్లో వేశారనుకోండి ఈ విధంగా పొంగవు. మనం దీంట్లో సోడా కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే వేసాము. మీరు వీటిని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆయిల్లో వేశారనుకోండి ఈ విధంగా రావండి, కలర్ కూడా ఇలా రావు. కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి, అప్పుడే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఓన్లీ సాంబార్ పప్పు ఉన్నప్పుడు అంచుకు పెట్టుకోవడానికి, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు వేసి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎండతో పని లేకుండా బియ్యంతో ఇలా పాపడాలు చేశారంటే చాలా బాగుంటాయి. ఎండకు పెట్టాల్సిన పని లేదండి. చాలా మందికి ఎండ అవైలబుల్గా ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. కాబట్టి కంప్లీట్గా చూసి మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో చూపిస్తున్నానండి. 1 గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర వీలైతే రేషన్ బియ్యమే తీసుకోండి, ఒకవేళ లేకపోతే మాత్రం రెగ్యులర్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే బియ్యం మనం ఎంత బాగా కడుగుతామో మనకు పాపడాలు అనేది కూడా అంత తెల్లగా వస్తాయి. కాబట్టి వీలైతే 3-4 సార్లు కూడా బాగా కడుక్కోవాలి. చూడండి ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు నెక్స్ట్ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టుకున్నానండి. మార్నింగ్ పాపడాలు చేసుకుంటామంటే నైట్ నానబెట్టుకోండి. బియ్యంని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు పాపడాలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. వీలైతే కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకోవడానికే చూడండి. ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, వాటర్ అనేది ఎంత నీట్గా ఉన్నాయో ఇలా ఉండాలన్నమాట. అప్పుడు మనకు పాపడాలు అనేది తెల్లగా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని కూడా ఇంకొక 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి స్మెల్ అనేది రాకుండా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఓన్లీ బియ్యం తీసుకోవాలి. నెక్స్ట్ ఆ బియ్యంని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. వాటర్ వేయొద్దండి, ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి. ఇలా
మీరు ఒకవేళ చిన్న జార్ అయితే 2 సార్లు వేసుకోండి. నేను పెద్ద జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అంతా ఒకేసారి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకు దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది ఉండకుండా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. అలా అని మరీ వాటర్ ఎక్కువ పోయొద్దండి, పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా బౌల్లోకి మొత్తం వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక అదే జార్లోకి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇలా వేసేసుకోవాలి. వేసుకొని మనం కన్సిస్టెన్సీని అనేది ఇప్పుడు చూసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ మళ్ళీ బ్యాటర్ అంతా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా స్పూన్కి మనకు ఇలా వేసామంటే కరెక్ట్గా గీతలాగా వచ్చింది అంటే ఇలా వస్తేనే మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి, కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చూసుకోండి, మీకు పిండి అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకున్నా పర్వాలేదు. ఈ స్పైసీ మాకు వద్దు అనుకుంటే ఓన్లీ సాల్ట్ వేసుకుంటే కూడా బాగానే ఉంటుందండి. నేను కొంచెం స్పైసీగా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అలాగే జీలకర్ర అనేది మనం దేంట్లో అయినా వాడతాం కదా డైజెషన్ కోసం, కాబట్టి వీలైతే అది కంపల్సరీగా వేసుకోండి. నెక్స్ట్ ఆ గరిటె తీసేసి మనము ఇలా ఒక గరిటె కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, అన్ని పాపడాలు ఒకే సైజులో వస్తాయి. ఇలా నేను చిన్న గరిటె తీసుకున్నాను, దీంతో వేసుకున్నామంటే అన్ని ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ నేను ఇలాంటి ఒక గిన్నె తీసుకున్నానండి, దాంట్లోకి 3/4 వంతు వాటర్ తీసుకున్నాను. గిన్నెది సైడ్లు అనేది ఈ విధంగా ఉండాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. గుండి అంటారు కదా, అలాంటివి తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దానిపైన కర్చీఫ్ వేసుకుంటున్నాను. మీరు కాటన్ క్లాత్ ఏదైనా వేసుకోండి, కొంచెం తిక్కుగా ఉండాలి, మరీ సన్నగా ఉండొద్దండి, కొంచెం తిక్కుగా ఉండే క్లాత్ వేసుకోండి. కర్చీఫ్ వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. ఇప్పుడు ఈ కర్చీఫ్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దారంతో గట్టిగా కట్టుకోవాలి. మనం పిండి వేసినప్పుడు మధ్యలో డౌన్ అవ్వకుండా గట్టిగా కట్టుకోవాలి, వీలైనంత గట్టిగా, ఎందుకంటే వేడిగా ఉంటుంది, మళ్ళీ మనం మధ్యలో కట్టలేము. కాబట్టి ఇలా ఒకేసారి కట్టండి. అలాగే మనకు అవి కిందకి మంటకి తగులుతాయి కాబట్టి వాటిని కూడా పైనకి ఫోల్డ్ చేసి ఇంకొక థ్రెడ్ను కట్టుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను పాపడాలు వెంటనే వేసుకుంటాం కాబట్టి ఒక వైట్ కాటన్ క్లాత్ వేసుకున్నానండి దీనిపైన పాపడాలు వేసుకోవడానికి. నెక్స్ట్ స్టవ్ పైన ఈ గుండి పెట్టేసుకొని వాటర్ అనేది మరగాలి. మరిగి ఆవిరి పైకి వచ్చే వరకు ఐ ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి వాటర్ని. ఇప్పుడు దానిపైన ఒక క్యాప్ పెట్టేసుకుంటే మనకు క్యాప్కి అర్థమైపోతుంది. చూడండి, ఆవిరి అనేది ఈ విధంగా రావాలి పైకి. మనకు ఈ క్లాత్ పైన చేయి పెడితే కూడా ఇలా వేడి తగలాలన్నమాట. లోపల వాటర్ అనేది బాయిల్ అవుతుంటే ఆవిరి అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము స్పూన్తో వేసుకున్న ప్రతిసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి వేసుకోవాలండి ఈ బ్యాటర్ని. మీకు ఎంత సైజులో కావాలో అలాంటి స్పూన్ ఒకటి పెట్టేసుకొని ఇలా, నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. ఈ విధంగా ఇలా చేసామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి. వీటిని వేసుకున్నాక ఒక 15 to 20 సెకండ్స్ వరకు మాత్రమే ఉంచుకుంటే సరిపోతుంది. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి పాపడాలను. చూడండి, నేను ఇక్కడ 15 సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను. ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో హెడ్జెస్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్నాం అనుకోండి మనకు తీయడం కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ చేయితోనే తీస్తున్నానండి, బాగా వేడిగా ఉంటుంది. మీరు కావాలంటే చపాతీ తీసే కర్ర ఉంటుంది కదా, దాంతో అయినా తీసుకోవచ్చు. తీసిన వెంటనే ఇలా కాటన్ క్లాత్ వేసుకున్నాం కదా దానిపైన వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలానే వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 15 to 20 సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందనుకోండి మనకి ఇవి ఈజీగా వచ్చేస్తాయి అప్పడాలు. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మిగతా అవన్నీ కూడా ఇలానే తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి 2 ఉండాలండి, కొంచెం చేస్తే ఒక్కరున్నా సరిపోతుంది, కానీ ఎక్కువ మొత్తంలో చేసుకుంటే మాత్రం 2 ఉండాలి. ఇలా మొత్తం అన్ని వేసాక చూపిస్తున్నాను. ఇది మాత్రం వేసిన రోజు సాయంత్రం చూపిస్తున్నానండి. వీటిని రెండో వైపుకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలన్నమాట కంపల్సరీగా. ఫ్యాన్ కిందనే పెట్టుకున్నానండి నేనైతే వీటిని. ఈవినింగ్ చూపిస్తున్నాను, రెండో వైపుకు ఇలా తిప్పుకున్న. నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. నైట్ అంతా ఫ్యాన్ గాలికి బాగా ఆరిపోయాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డే అంతా నేను ఫ్యాన్ కిందే పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇవి ఫ్యాన్ కింద ఒక 2 రోజులు ఆరిపోతే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అదే ఎండలో కనుక పెట్టారనుకోండి 1 రోజులో ఆరిపోతాయి. నేను వీటిని నెక్స్ట్ డే కూడా ఇలానే బౌల్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను డే అంతా.
ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి, పూర్తిగా ఆరిపోయాక ఎలా అయ్యాయో. మీరు ఎండలో కనుక పెట్టుకుంటే ఒకే రోజులో పని అయిపోతుందండి. ఇలా ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే మాత్రం ఒక 2 days పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. మీరు కుదిరితే మాత్రం ఒక 1/2 hour ఎండలో పెట్టి వీటిని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. ఎండ లేని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఆవిరి పాపడాలు పెట్టుకుంటే ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఎప్పుడైనా మనము పాపడాలు వడియాలు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. అప్పుడే మనం వేసుకుంటే అది కొంచెం పెద్ద సైజులో కూడా వచ్చింది చూడండి. పాపడం కూడా మనకు పెద్దగా వచ్చింది. ఇలా ఆయిల్లోంచి 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. వీటిని చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇద్దరు ఉన్నారనుకోండి ఎక్కువ మొత్తంలో ఒకేసారి చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం అంతా అదే టేస్ట్తో ఉంటాయి కాబట్టి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి ఎండ లేకుండా పెట్టుకునే పాపడాలు కదండి. మీరు ఎండలో పెట్టుకునే వాళ్ళైతే కొత్తిమీర అప్పడాలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఆ వీడియో మన ఛానల్లో ఉందండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా చాలా బాగుంటాయి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.